నువ్వు ఆయన్ని బతికింతావా, నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతా. దేవుళ్ళు ఎప్పుడు కంటికి కనిపించడం కానీ ఇలాంటివి ఏమైనా చేయటం కానీ నేను ఎరగను. అంతేగాని ఎవరో లేకుండా సవరం లేకుండా ఏదో ఏదో మాట్లాడినంతరాన్ని అందరూ నమ్మేస్తారు. అంటున్నందుకు విపరీతమైన బాధ కలుగుతుంది. రాముల్లో లేదా, కృష్ణుల్లో లేదా కాదు అంటున్నారు కదా, బాబా ముస్లిం అంటున్నారు కదా, దాని గురించి మా అమ్మ అభిప్రాయం ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని ఏమంటావు నువ్వు? నిజంగా బాబా దేవుడు కాదంటావా? మరి ఏమంటావు? నేను దుర్మార్గులు అనుకుంటున్నాను. నేను వాళ్ళు అలా విమర్శించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అనుకుంటున్నాను. అది మనుషులే కాదు, మానవ జన్మెత్తిన ఒక రకమైన జాతి అంటావా? ఒక రకమైన జాతి అది, అదొక రకం జాతి. దేవుడు బాబాని దేవుడు కదా అన్న వాళ్ళు. మేము ఎన్నో రకాలుగా బాబా అనుభవాలు బోళ్ళని పొందాం. వాళ్ళు చూశాను, నా బిడ్డలందరూ కూడా బాబా భక్తులోనే ఉన్నారు. అలా ఏది చేసినా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంట్లో బాబాని అడుగుతాను, ఏ కష్టం వచ్చినా బాబాని దెబ్బలాడతాను. మా అమ్మ అడగటమే కాదు, మా బాబా గారిని దెబ్బలాడుతుంది కూడా. దెబ్బలాడతాను. ఏదన్నా మా అమ్మకి కష్టం వచ్చినప్పుడు వెంటనే స్పందించలేదంటే దెబ్బలాడుతుంది మా అమ్మ. అంతే, బాబా నిజంగా దెబ్బలాడుతుంది. ఇంట్లో ఏదో మన పెద్ద తండ్రి, మన తండ్రి, మన దగ్గర బంధువు కింద అనిపిస్తాడు బాబా. నాకు దేవుడు ఆయన మహానుభావుడు, ఆయన అనకూడదు అడగకూడదు అని ఉండదు. నాకు అడగాలనే ఉంటుంది, అడుగుతాను. అడిగిన ప్రకారంగా ఆయన నా మాట విన్నట్టుగా జరుగుతుంది. అక్కడ జరుగుతుంది. అలా నువ్వేం అడిగావు? బాబా గారు ఏం చేశారు నీకు? చాలా చేశాడు. ఆయన ప్రతి విషయంలోనూ బాబా తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మీ అక్క పూజ చేసినప్పుడు అక్కడ జరిగిన అనుభవాలతోటి మీ నాన్నగారేమో చూసి నేను మా పిల్లలందరినీ తీసుకుని తిరిగి వెళ్తాను అన్నారు అని దండం పెట్టుకున్నారంట. తర్వాత పిల్లలందరినీ ఒకసారి చిరిడి తీసుకెళ్ళాలనిపిస్తుంది నాకు, అందరినీ తీసుకెళ్తాను, మనవలతో సహా తీసుకెళ్తాను అన్నారు. సరే అలాగే అన్నాను. అలాగే అన్నాం. ఆయన రిటైర్ అయ్యాక మొత్తం అందరినీ కలిపి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ట్రైన్లోనే ఏదో పుస్తకాలు పిల్లలు పేషెంట్ ఏదో చదువుకుంటున్నారు. చదువుకుంటుంటే పిల్లలందరూ కలిపి చదువుతుంటే నేను తీసాను పేజీ. ఇలా పేజీ తీస్తే పైన వాక్యం ఉంటది, వాక్యం మనతో చెప్తున్నట్టు బాబా అనుకుని తీసాం. నీ రోగులను చూసి అసూయ పడద్దు, ప్రేమగా ఆశయించుకోవద్దు అని చెప్పి వాక్యం వచ్చింది. అదేంటది, నేను ఎప్పుడు ఎవరిని చూసి ఆశయించుకోను కదా, నాకు ఇలాగే వచ్చిందంటే బాబా ఎందుకు ఇలాగ అన్నాడు అని చాలా బాధపడ్డా. తిరిగి వెళ్ళి వచ్చిన తర్వాత 18 రోజులకి మీ నాన్నగారికి ఏమో అప్పుడు పక్షవాతం వచ్చింది. వస్తే చాలా సీరియస్ అయ్యింది. వైద్యం చేసినా కానీ ఏం పని జరగలేదు. అయ్య బాబా ఇలాగా అంటే హైదరాబాద్ తీసుకెళ్దాం చూపిద్దాం అని చెప్పి హైదరాబాద్ వరకు తీసుకెళ్ళాం. అప్పుడు హైదరాబాద్లో లాభం లేదు, కోమలో ఉన్నాడు ఇతను, నెల పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, మేము జాయిన్ చేసుకోము, వెళ్ళిపోమన్నారు. మేము అక్కడి నుంచి కథలు రాలేదు. అప్పుడు ఏం చేశానంటే బాబా మీద అప్పుడు కోపం వచ్చేసింది. బాబా నేను అంత పిల్లలందరినీ తీసుకుని ఆయన నీ దగ్గరికి వచ్చారు కదా, నీ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద జబ్బు పెట్టావు, నాకు ఇంత పరీక్ష పెట్టావు, నువ్వు ఆయన్ని బతికింతావా, నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతాను, ఎప్పుడు నిన్ను వదలను, లేకపోతే తీసుకెళ్ళిపోతావా, నిన్ను ఎప్పుడు ఇంక నేను జీవితంలో నమ్మను, నేను అసలు పూజించను అని ఇలా చేతులు ఇలా పెట్టి దండం పెట్టాను బాబాకే. మరి బాబా మీద బాబాయే నాకు సొంతం అనిపిస్తుంది. అవును అనిపించింది. మన ఇంట్లో అలాగే అడుగుతాను నేను. అడిగితే నిజంగా మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా మనసుకి మట్టికి చాలా ఆనందం కలిగింది. తెల్లారి రాత్రి 12 గంటలకు అలా దండం పెట్టాను. తెల్లారి 5 గంటలకల్లా కళ్ళు తెరిచి మామూలుగా కోమాలోంచి బయటకు వచ్చారు. అంటే డాక్టర్లు అసలు నెలలు పట్టొచ్చు అని చెప్పారు. నెలల సంవత్సరాలు ఇంకా అలాగే ఉంటారు అన్నారు. మరి బతికారు అంటే మామూలుగా కోమాలోంచి బయటకు వచ్చారు అంటే ఎంత ఆనందం అది. నా బాబా నా మాట విన్నట్టే కదా. వింటాడమ్మా, తప్పనిసరిగా వింటాడు. పిలిస్తే పలికే దైవం ఆయన. అలాంటప్పుడు ఆయన్ని దేవుడు కాదంటే వీళ్ళెవరు అసలు? అదే కదా, దైవం కాదు, పూజించొద్దు, హిందువులు ఎవరు పూజించొద్దు అని చెప్తున్నారు. ఆయన దైవం కాదా, దేవుడు కాదంటే వీళ్ళెవరో అసలు వీళ్ళకి ఏ అర్హత ఉంది? అదే అర్హత లేదు.
మనకు అందరికీ మనకి తోడు నేడుగా ఉన్నాడు కానీ మనకి దేవుడే పరమాత్ముడు. ఇప్పుడు ఉన్న వేరే దేవుళ్ళు ఎప్పుడు కంటికి కనిపించడం కానీ ఇలాంటివి ఏమన్నా చేయటం కానీ నేను ఎరగను. అవును, బాబాని అడిగిన వెంటనే కోరిక నెరవేరుతున్నాడు ఆయన అనేసి. రమణానంద స్వామి దగ్గర విజయవాడలో ప్రవేశనం, అక్కడికి వెళ్ళాలి పూజ చేసుకుని అనుకుని పడుకున్నాను. పడుకున్నాక లెగలేకపోయాను. లెగలేకపోతే ఇంకా లేగు అని మగ ఆయన ఎవరో పిలిచినట్టుగా వాయిస్ వినిపించింది. అదే మాట మళ్ళీ నా పక్కన పడుకున్న అబ్బాయికి కూడా వినపడింది. మా కోడల తమ్ముడు ఉన్నాడు అప్పుడు అబ్బాయి, ఆ అబ్బాయి కూడా అన్నాడు నాకు వినపడింది అనేసి. మాటలు రావు మీ నాన్నకి. అప్పుడు ఆయన కూడా బాబాయ్ వచ్చారు కిటికీ దగ్గర నుంచి ఉన్నాడు ఇంత పెద్ద ఆయన అని చెప్పేసి ఆయన అన్నారు, చైకి చేసి చెప్పారు. అంత అలా జరిగింది. అప్పుడు లేచి బాబా పూజ చేసుకుని విజయవాడ వెళ్ళాను. ఆయన ఎక్కడ ప్రవచనాలు చెప్పినా ఏది చేసినా మనం ఆనందంగా ఎప్పుడు బాబా దైవమే అని చెప్పేసి రమణానంద మహర్షి వారు అన్నందుకు రమణానంద మహర్షి వారిని కూడా విమర్శిస్తున్నారు. మరి దాని గురించి ఏమంటావు? రమణానంద మహర్షి వారు గురించి చాలా నీచంగా విమర్శిస్తున్నారు. అది అంతా దుర్మార్గ బుద్ధితోటి చేస్తున్నారు. అలా ఆయన చేసిన తప్పు ఏంటి? ఆయన ఏం చేశారు అసలు? ఏం తప్పు చేస్తున్నారు? ఎంతమందికి ఆనందం కలిగిస్తున్నారు, ఎంతో మందికి అనుభవాలు కలుగుతున్నాయి ఆయన దగ్గరికి వెళ్తే. అప్పుడు నాకు కూడా గర్భసంచి ఆపరేషన్ చెయ్యాలన్నారు. ఆపరేషన్ ఇంకా నా వారంలో రావాలన్నారు డాక్టర్ గారు. అంటే ఎవరో ముసలాయన వచ్చారు. బాబాగా దండం పెట్టుకునేదాన్ని, ఏడ్చేదాన్ని. బాబా నాకు ఆపరేషన్ అంటే భయం, ఆపరేషన్ అంటున్నారు అనేసి. అప్పుడు ఒక ముసలాతను మాత్రలు వేయో పట్టుకొచ్చి ఈ మాత్రలు వేసుకోమ్మా తగ్గిపోద్ది అని ఇచ్చారు. ఇస్తే నిజంగా మాత్రలు వేసుకున్నాక మళ్ళీ ఆపరేషన్ లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు, మామూలుగా అయిపోయాను. ఆనాడు నుంచి ఈనాడికి కూడా ఏమీ లేదు. షుగర్ అంటే షుగర్ వచ్చింది కానీ ఇంకంతకన్నా నేను గర్భానికి సంబంధించిన మందులు ఏం వాడలేదు. నాకు ఏ రోగం లేదు, ఆ బాబాయే కాపాడుతున్నాడు అనిపిస్తుంది. వేదం పుస్తకం నీ దగ్గర ఉందా? చతుర్వేదాలు ఉంది కదా? ఉంది, కొంత చదివా. ఎప్పుడైనా వేదం గురించి అసలు ఎప్పుడన్నా పుస్తకం చూసావా? తెలీదు అసలు వేదం గురించి. ఇప్పుడు ఆ పుస్తకం కూడా మనం ఎప్పుడు కంటితో కూడా చూడలేదు. నా చిన్నపిల్ల. నువ్వు ఇప్పుడు అది ఎక్కడ పెట్టుకున్నావు? దేవుడి గదిలో పెట్టుకున్నాను. దేవుళ్ళు అందరితో పాటు ఆ వేదానికి కూడా పూజ చేస్తాను. ఆ వేదాన్ని దర్శించిన ఋషులందరికీ పూజలు చేసినట్టే కదా చేస్తున్నావు. మరి అదంతా కూడా రమణానంద మహర్షి వారి గొప్పతనమే కదా. మరి వేదాన్ని పరిష్కృతం చేశారా అని చెప్పేసి రకరకాలుగా విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియక అలాగే వాగుతున్నారు అంతే. అదంతా అక్కడికి వెళ్ళి చూసిన అవన్నీ తెలుసుకున్న రోజుని కానీ వాళ్ళకి ఎవరో రాదు, చూడరు కదా. చూడకుండానే విమర్శిస్తారు. వెళ్ళాలి. ఏదో ఎవడైతే విమర్శిస్తున్నాడో వాడు ఎందుకు విమర్శిస్తున్నాడో అని తనకు తాను ఆలోచించుకుని నేను ఎందుకు విమర్శిస్తున్నాను, ఇన్ని రకాలుగా సాయి భక్తులు ఇలా చెప్తున్నారు కదా, గురు భక్తులు, ఆయన ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళాలి. వెళ్ళి చూడాలి. అక్కడ ఏదన్నా కనిపిస్తే ఆడు మాట్లాడాలి. అంతేగాని ఎవరో లేకుండా సవరం లేకుండా ఏదో మాట్లాడినంతరాన్ని అందరూ నమ్మేస్తారేటి? నమ్మట్లేదు కదా. ఎవరు నమ్ముతారు? నమ్మటం మాట వదిలేవు. ఆయన అంటున్నందుకు విపరీతమైన బాధ కలుగుతుంది. ఎందుకు ఇంత అలాంటి గురువుని ఇలా నిందిస్తున్నారో రకరకాల మాటలు. చాలా బాధ కలుగుతుంది. నేను అలాంటి వీడియోలో వచ్చినా సరే చూడబుద్ధి అవ్వట్లేదు. నేను ఆన్ చేసి కూడా చూస్తలేదు. చిటి ఈ వీడియో చూస్తున్నందుకు అనిపించేసి నేను చూస్తలేదు. అదే ప్రతి భావభక్తులు కూడా ఇలా విమర్శించే వీడియోలు చూడకుండా ఉండటం మంచిది. నేను చెప్పేది కూడా అదే. ఎవరైనా సరే మనం చూసి బాధపడి కన్నా ఆయన పక్కకి గెంటి మన ఆనందంలో మనం ఉండాలి. అంతేగాని ఆడ మాటలు కానీ ఎవరన్నా విమర్శించిన వాళ్ళ గురించి కానీ మనం మాట్లాడుకుంటాం కూడా మంది కూడా వేస్ట్. అవును, గురు నింద వినకూడదు అసలు. అలాంటి వీడియోలు చూడకపోవటమే మంచిది. నిదానంలో మనం ఉండి మన గురువుని మనం పోగొడుకుని మన ఆనందంలో మనం ఉండాలి. కానీ ఆడన్నాడు ఈడన్నాడన్న భావంతో మనం బాధపడవలసిన అవసరం లేదు.
మన నిదానం మనది. మన దేవుడు మనకి ఎన్నో మహిమలు చూపించాడు, ఎన్నో రకాలుగా చూస్తున్నాడు. ఇప్పటికి పిలిస్తే పలుకుతున్నాడు. అలాంటప్పుడు మనకి దేవుడు కాకుండా ఎలాగవుతాడు ఆయన? వాళ్ళు చెప్పినంత మాత్రం దేవుడు కాకుండా అయిపోతారా? అన్ని లక్షల మంది, కోట్ల మంది వెళ్తున్నారు. వాళ్ళందరూ దేవుడు కాదని వెళ్తున్నారా, దేవుడు అని వెళ్తున్నారా? నువ్వు వెళ్ళకపోతే మానే, వాళ్ళకి నచ్చకపోతే మానే, అంతేగాని అందరినీ. మాకు రాముడు మాకు దేవుడే, కృష్ణుడు మాకు దేవుడే, వెంకన్న బాబు మాకు దేవుడే. అవి గుళ్ళకి వెళ్తాం. బాబా భక్తుల్ని మా రాముడు మా కృష్ణుడు అదే అని మాట్లాడుతున్నారు. అదే నీకు సొంతమా, మాకు సొంతం కాదు. బాబా భక్తుల్ని ఏదో పరాయి మతం వాళ్ళలాగా చూస్తున్నారు. సనాతన ధర్మం అందులో ఇందులో ఉన్నాం మేము అంటున్నారు, కానీ కాదు, మత చాదస్తుడు అనమాట. అది అలా మాట్లాడే వాళ్ళు అందరూ మత చాదస్తులు అంతే. అవును, కరెక్ట్. అంతేగాని అదొక మతం. అలా మతంలో ములిగితే వెళ్తున్నారు. నిండా అన్నా ములిగిపోతారు, గద తేలిపోతారు. అంతేగాని వాళ్ళకి ఇంకా మంచి అన్నది ఏమి ఉండదు. డబ్బు గురించి డబ్బు మాటలు మాట్లాడుతున్నారు, డబ్బు గురించే. అంతేగాని అంతకన్నా ఏం కాదు. అంత అలాంటి బాబాని, గురువు గారిని కూడా విమర్శిస్తున్నారంటే అసలు వాళ్ళకి ఎంత పాటి జ్ఞానం ఉందో మనకు అర్థం. అదే ఇప్పుడు విమర్శించాలంటే ఏ దేవుళ్ళు అన్న విమర్శ ఉంటది కదా, రాముల్లో లేదా, కృష్ణుల్లో లేదా? విమర్శించాలంటే అందులోనూ ఉంటాయి మనకి, ఎత్తుక్కుంటే ఎక్కడైనా ఉంటాయి. అలాంటివి కూడా లేవు బాబా దగ్గర, లేవు. అలా ఎతికితే కూడా దొరికే తప్పులు లేవు. లేనప్పుడు ఎందుకని విమర్శించాలి? ఇంకేమీ వంక దొరకలేదు. ముస్లిం అయితే దండం పెట్టొద్దని ఉందా? రాముడు ఎవరో రాజులు, కృష్ణుడు ఎవరో గొల్లలో. వాళ్ళు మరి వర్ణాన్ని బట్టి మనం పూజించామా, దేవుళ్ళు అన్నామా? అదే కదా. మామూలుగా ఆయన చేసి దైవత్వం వల్ల మనం దేవుళ్ళు అన్నామా వాళ్ళని? అది కరెక్ట్ పాయింట్. ఇది అసలు మతం ఏంటి, కులం ఏంటి, దైవం ఏంటి? వెంకన్న బాబు కులం ఏంటి, రాముడు కులం ఏంటి? ఎవరిదాన్ని కులాలు మతాలు ఉన్నాయా అసలు? ఇప్పుడు చూడవలసిన పనే లేదు. బాబా అన్ని రకాల దర్శనాలు ఇచ్చారు అందరికి. వినాయకుడు కావాలని వినాయకుడిని తలుచుకుంటే వినాయకుడి దర్శనం ఇచ్చారు, రాముడి దర్శనం ఇచ్చారు, కృష్ణుడి దర్శనం ఇచ్చారు, దత్తాత్రేయుడు ఎవరికి మనస్ఫూర్తిగా ఏ దేవుడిని కోరుకుంటే ఆ దేవుడు లాగా రూపంలా కనిపించారు. అలాంటప్పుడు సర్వదేవుళ్ళు ఆయనలో ఉన్నప్పుడు ఆయన దేవుడు కాపాతం ఏంటి? ఇంకోటి ఏంటంటే బాబా పాదాల దగ్గర చిన్న చిన్న విగ్రహాలు పెడతారు కదా, వేరే దేవి దేవతలు, అలా పెడుతున్నారు, అవమానిస్తున్నారంట మన దేవుళ్ళని. అది అలా అనుకుంటే ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? బాబా చిన్న విగ్రహం ఉంటది, దుర్గమ్మ తల్లిది పెద్ద ఫోటో ఉంటది, ఆ విగ్రహాన్ని అక్కడ పెడుతున్నాం. బాబా దుర్గమ్మ తల్లి పాదం దగ్గర పెట్టినట్ట, దుర్గమ్మ తల్లి కాలుతో తొక్కుతున్నట్ట, ఆవిడతో సమానం. ఇంత విగ్రహం ఉందనుకో, అంత విగ్రహానికి అంతంత విగ్రహాలు, అన్ని విగ్రహాలు పెట్టుకోలేం కదా. అవును, కొంచెం చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. దేవుడి గదిలో అన్ని రకాల దేవుళ్ళని పెట్టుకుంటున్నాం. ఇంత విగ్రహం ఉంది, శివలింగం ఇంతే ఉంది. మరి అంత పెద్ద శివలింగం, మరి అంత పెద్ద శివలింగం పెట్టకూడదు అంటారు. ఆ బాబా అంత ఎత్తు పెద్ద శివలింగం పెట్టుకోలేము. ఈ చిన్న శివలింగం అని చెవుడిని కింద ఎట్టినట్టు అవుతుందా? అదే అలాగా కోడిగుడ్డుకి లాగుతున్నట్లు లాగుతున్నారు. ఏదో రకంగా తప్పుదారి పట్టించాలని ప్రజల్ని, అంతే అంతే. మరి దానివల్ల వాళ్ళకి కలిసి వచ్చేది ఏంటో అర్థం అవ్వట్లేదు. దానివల్ల ఏం కలిసి రాదు, వాళ్ళు ఏం పైకి రారు,